సంతోషం అన్న మాకు. అన్న ఏడుస్తుండు పాపం, నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. జరగరాంది అన్నకే జరిగితే పిల్లలు అనాథ అయిపోతారు. ప్రాణాలు కాపాడిండు అన్న నా పిల్లలకు మా ఆయన. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు మేము ఫైనల్లీ వచ్చేసినాం నందిపేట నుంచి జన్నపల్లి గ్రామానికి రావడం జరిగింది. అన్న పేరేం పేరే? నా పేరు సాయి కుమార్ సార్. సాయి కుమారా? ఓకే. ఏం చేస్తుంటా? నేను పెయింటింగ్ వర్క్ చేస్తుంటా. ఓకే. పాము ఎక్కడ కనిపించింది? పాము 5 బెడ్రూమ్ నుంచి మేము 4 గంటల సమయంలో పండుకున్నాము. 5 బెడ్రూమ్ నుంచి వచ్చింది, ఇట్లా గోడ పొంటే వచ్చింది. ఓకే. గోడ పొంటే వస్తే ఇక్కడనే డిస్టెన్స్, మేము మొబైల్ ఇక్కడ నేనున్నా ఇట్లా డిస్టెన్స్ బుస్సు బుస్సు అనుకుంటే వచ్చింది పాము. ఎన్ని గంటలకు వచ్చింది? 4:30 టైంలో. పొద్దున 4:30 టైంలో వచ్చింది. గోడ బుస్సు అనగానే నాకు అంటే ముఖం ఇటుండే నాటుండే ఇటు సైడ్ ఉండే బుస్సు అనగా నాకు ఏమైంది, ఒక్కసారి సౌండ్ రాగానే లేచిన పాము అన్న. లేచేదా పిల్లల్ని లేపేసి ఇక్కడ ఇట్లా వచ్చేసింది పాము. వచ్చింది మొత్తం పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయినా నేను. వాళ్ళకి ఇట్లా చేతులతో నట్టు రాలేదు, ఇట్లా పడ్డవాడికి ఇంకా డేంజర్ ఉంటుంది మాకు. మా పక్క పండు పోయింది కానీ మార్క్స్ ఏమనలే. అట్లా గోడకి వెళ్ళొచ్చింది కదా? గోడకి వెళ్ళచ్చు డిస్టెన్స్, గోడకు ఒక 2 జాగ్రత్తలు బ్యాక్ సైడ్ నుంచి మా కాళ్ళ పక్క పండి ఇట్లా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చి డోర్ క్లోజ్ ఉంది, ఓపెన్ చేస్తే వెళ్ళిపోదామన్న ప్రయత్నించింది కానీ వెళ్ళలేదు. మేము 4 మెంబర్స్ లేచి అటు సైడ్ వెళ్ళినాం. అటు సైడ్ వెళ్ళగానే పాము ఇటు సైడ్ ఉండి ఇట్లా పాము కుసంతో ఇట్లా పెట్టింది, పడిగ లేపింది. పడిగ లేపేసరికి మేము భయంతో అక్కడనే నిల్చున్నాము. ఇక మీ కేకలు చేసినా కానీ బాగా సేపు సతాయించింది, 10 నిమిషాల దాకా సతాయించింది. తర్వాత మేము అక్కడ ఉండేసరికి మెల్లగా ఇటు సైడ్ వచ్చింది. ఇటు సైడ్ వచ్చి ఇక్కడ దాకా వచ్చింది పాము. ఇక్కడ దాకా రాగానే మేము అక్కడ 4 మెంబర్స్ ఉన్న వ్యక్తులం అందరం వచ్చి డోర్ తీసి. 4 మెంబర్స్ అంటే ఎవరెవరు ఉన్నారు? నేను, మా భార్య, మా కొడుకు, మా కూతురు, మా అత్తమ్మ కూడా ఉంటుందా. అయితే డోర్ తీయగానే మేము బయటకు వెళ్ళే ప్రయత్నం చేసినాం. పాము ఇక్కడ దాకా చూసినాము. ఇక్కడ తర్వాత ఈ కుండీలో వెళ్ళింది. కుండీలోకి వెళ్ళే తర్వాత కుండీలోకి వెళ్ళి ఎప్పుడు బయటకు వెళ్ళిందో తెలీదు. బయటకు వచ్చి సింక్ ఉన్నది చూడు, ఈ సింకులోకి వెళ్ళే లోపలికి పైపు ద్వారా బయటకు వెళ్ళే లోపల ఉన్నది. తర్వాత మీకు కాల్ చేస్తే మీరు వచ్చారు. వచ్చిన తర్వాత మీరు అటెండ్ అయ్యి ఇది ఇక్కడ ఉంది, ఇది కదా చూసుకున్న తర్వాత వాటర్ తోని మీరు క్లీన్ చేసి. సో దాన్ని అయితే ఇప్పుడైతే మనము రెస్క్యూ చేద్దాం ఫ్రెండ్స్. అయితే పాము అయితే ఇంట్లో పోయిందట. అయితే నేను ఈ పెళ్ళికలు కూడా అన్నతో తీపిచ్చేసిన. సో ఈ మధ్యలో పైప్ ఉంటుంది, ఆడదాకా పైప్ ఉంటుంది. ఇక్కడ మ్యాన్ హోల్ ఉంటుంది, దాని మ్యాన్ హోల్ ఉంది, కనిపిస్తుంది కదా. సో అక్కడ ఉంది. అయితే ఈరోజు మా కెమెరామ్యాన్ గారు అయితే లేరు, నేనే ఉన్నాను. కెమెరామెన్ రాలేదు. యాక్చువల్లీ ఇది నా నంబర్ ఎవరు ఇచ్చారన్న? యూట్యూబ్ లో మా అన్న కాల్ చేసిన, తల్లివేదలమ్మ అన్నయ్య ఉంటాడు. మా అన్నయ్య కాల్ చేస్తే మున్నా అని యూట్యూబ్ లో పేరు కొడితే వస్తుంది, స్నేక్ అని. ఆ నెంబర్ ద్వారా తీసుకొని కాల్ చేయడం జరిగింది. ఓకే రైట్ అన్న. ఇప్పుడు దాని అయితే మనం పాముని పడదామా? పడదామన్నా, ఇడిసే పెడదాం పట్టాలనే ఉన్నది. రెస్పాన్స్ అయ్యి న్యూస్ వచ్చినందుకు ధన్యవాదాలు అన్న. ఓకే అన్న, దాని అయితే పడదాం మరి. సరే, ఓకే రైట్. సో గాయస్, ఇప్పుడైతే మనం పాముని అయితే రెస్క్యూ చేద్దాం. చెప్పాను కదా మీకు ఇందాక, మా కెమెరామెన్ అయితే లేరు. సో ఈ పాముని నేనే రెస్క్యూ చేయాలా, నేనే వీడియో షూట్ చేసుకోవాలా. సో గాయస్ చూడండి, నేనైతే సింగిల్ హ్యాండ్తో రెస్క్యూ చేస్తున్నాను అండ్ మళ్ళీ సింగిల్ హ్యాండ్తో ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో గాయస్ చూస్తూనే ఉండండి. ఇక్కడ పైప్ అయితే ఉంది కదా, కనిపిస్తుంది కదా, చూడండి పైపుల నుంచి అయితే వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు స్నేక్ కూడా బయటికి వస్తుంది, చూస్తూ ఉండండి. సో గైస్, పాము వెళ్ళిన తర్వాత వీడియో ఎందుకు అక్కడ షూట్ చేయలేదంటే, యాక్చువల్లీ నా చేతిలో పాము అయితే ఉండే, పాము అండ్ చేతిలో ఒక స్టిక్ కూడా ఉండేది. సో కెమెరా అయితే అక్కడ ఉన్న ఒక అన్నకు చెప్పిన నేను, బ్రదర్ కొద్దిగా వీడియో షూట్ చేయండి అంటే అతను భయపడుతున్నాడు. సరే పోన్లే ఎందుకని నేను ఇక్కడికైతే మంచం మీదకి తీసుకొచ్చి దాన్ని ప్రశాంతంగా నీడలో కూర్చుండబెట్టిపించిన దానికైతే. సో ఇప్పుడైతే నేను ఒక చేతితోటి పాము పట్టుకున్నాను, ఒక చేతితోటి నేను నా కెమెరా పట్టుకున్నాను. కెమెరా బట్టి అయితే ఇక్కడైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఈ వీడియోలో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా ఇది హార్డ్ రెస్క్యూ, ఎందుకంటే ఇది నాట్ ఏ జోక్. ఒక సింగిల్ హ్యాండ్తో స్నేక్ రెస్క్యూ చేయడము, ఒక చేతిలో కెమెరా పట్టుకోవడము, చూసినారా అక్కడ నాకు చేతిలో స్టిక్ కూడా ఉంది, ఒక చేతిలో పాము కూడా ఉంది, దాంతోపాటు ఒక చేతిలో కెమెరా కూడా ఉంది. అంటే 2 చేతులు ఉన్నాయి నా దగ్గర, కానీ ఒక చేతిలో ఏమో స్టిక్ అండ్ స్నేక్, ఒక చేతిలో ఏమో కెమెరా ఉంది.
సో ఇక్కడ నేను ఒక లెగ్తో మూమెంట్ అయితే చేపిస్తున్నాను, దాని యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తున్నాను. సో గైస్ చూస్తుండండి. ఓ మై గాడ్, చూస్తున్నారా ఇది ఎంత యాక్టివ్గా అవుతుంది స్నేక్. నా మీదికి అయితే దాడి చేయడానికి వస్తుంది. సో పారిపోవాలని చూస్తుంది. వెనకకున్న జనాలు కూడా చూడండి, వాళ్ళు ఆంటీలు అమ్మలు అందరూ పారిపోతున్నారు. సైలెంట్ సైలెంట్. సో గైస్ మన పని అదమ్మా, మీరు అరవద్దు. నేను వేలాది పాములు పట్టినా, మనకు తెలుసు, మీరు గడబడి చేయకూరు. మీకు తెలియదు నేను కానీ సో గైస్ మీరు చూస్తున్నది ఇండియన్ స్ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాజా నాజా అంటారు, తెలుగులో నాగుంపం, హిందీ మే నాగ్, మరాఠీ మే ఘెవాన్ పిటార్ అంటుంటారు. ఎంత యాక్టివ్గా ఉంది స్నేక్ ఇది. ఎందుకంటే దీనికి కోపము, నేను దీన్ని ఏడ చంపేస్తానేమోనని. సో నేను చంపేందుకు రాలేదు, నీ ప్రాణాలని రక్షించడానికి వచ్చిన నందిపేట నుంచి ఇక్కడికి. చంపమమ్మ మనము. ఏ చిన్న సైలెంట్ బెట, సైలెంట్. వస్తుంది యూట్యూబ్లో అందరికి వస్తుంది, అందరికి వస్తుంది. షేక్ చేయకు సరేనా, మొత్తం రావాలి దాంట్లో. ఇంకా పిల్లలు వెనక పిల్లలు పట్టుకున్నారు, పట్టుకోవట్లే పట్టుకో, ఇంకా కనిపిస్తుంది కవర్ అవుతుంది కదా. అవునవును కవర్. సరేనా, ఓకే. పాము నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదు. పడితే పాము కదల కదల.
సో గైస్ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరం దాకా ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్. సేవ్ నేచర్, సేవ్ స్నేక్స్, సేవ్ యానిమల్స్. అంటే మా పిల్లల పరిస్థితి అసలు ఊహించుకోలేదు నేను ఇక. వీళ్ళు మమ్మల్ని కాపాడింది అంతే సంతోషం అన్న మాకు. వీళ్ళు మమ్మల్ని కాపాడింది అంతే సంతోషం అన్న మాకు. కాపాడింది అంతే సంతోషం అన్న మాకు. లేదు ఏడదక్క అక్క, నేను నీకు తమ్ముళ్ళు అంటోండి. నేను ఏడవద్దు, వచ్చినా నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని. ఓకే, మా పిల్లల ప్రాణాలు రక్షించినందుకు, మా పిల్లల ప్రాణాలు రక్షించినందుకు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న ఏడవది. అరే నువ్వు ఇట్లా అన్న ఏడుస్తుండు పాపం, నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. జస్ట్ మిస్ పాపం అన్నకు జరిగితే పెద్ద ప్రమాదం అయ్యేది. ఎందుకంటే ఇంట్లో ఒక్కడే సంపాదించేటోడు. అక్క చూడు పాపం, చిన్న పిల్లలు ఉన్నారు. జరగరాంది అన్నకే జరిగితే పిల్లలు అనాథ అయిపోతారు. చిన్న పిల్లలు ఉన్నారు. జరగరాంది అన్నకే జరిగితే పిల్లలు అనాథ అయిపోతారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇంత రిస్క్ తీసుకుని మేము ఎదుటి వారి ప్రాణాలు కాపాడుతున్నాం. మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్, దయచేసి సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఓకే, సదా మీ సేవలో నేను ఎప్పుడు ఉంటాను. నేను అవైలబుల్ 40-45 కిలోమీటర్ వరకు నేను సర్వీస్ ఇస్తా అన్న. ఏ రాత్రి అయినా సరే ఫోన్ చేయండి, వచ్చేస్తా. నేను డబ్బుల గురించి ఆలోచించాను. నేను ప్రేమతోటి ఎన్నైనా ఇవ్వమంటే మా అన్న అక్క పాపం ఏడుస్తున్నది. నాకు 2000 రూపాయలు సంతోషంతో ఫోన్ పే చేసింది. నిజంగా అక్క గ్రేట్ అక్క. ఎడవద్దు అక్క, ఎడవద్దు. ప్రాణాలు కాపాడిండు అన్న, నా పిల్లలకు మా ఆయనని ఇచ్చినందుకే సంతోషం. ప్రాణాలు కాపాడిండు అన్న, నా పిల్లలకు మా ఆయనని కాపాడిండు అన్న, నా పిల్లలకు మా ఆయనని ఇచ్చినందుకే సంతోషం. డబ్బులు ఇవ్వకపోతే రేపు సంపాదిస్తాం. డబ్బులతో లక్ష్మవ్వ ఇట్లా ఆడు అక్కడికి వెళ్ళి వెళ్తాంటే ఇటు పడిగే తీసుడు అటు పోతాంటే కూడా తోచలేని పరిస్థితిలో ఉన్నా.